మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ మున్సిపాలిటీలోని నీరజ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆదివారం స్థానిక సిఎస్ఐ చర్చి వద్ద ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఎండి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ హరీష్ కుమార్ మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో తరచుగా నీళ్లు తాగకపోతే డిహైడ్రేషన్ గురై ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. కావున అందరూ తగినంత నీటిని తీసుకోవాలన్నారు. ప్రజలందరూ వ్యక్తిగత శుభ్రత, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాలు ప్రబలకుండా ఉండాలంటే పరిసరాలు నీటి గుంతలు లేకుండా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజ్మెంట్ భాస్కర్ రెడ్డి, సతీష్ రెడ్డి, నరసింహులు, రాజు, భూమన్న, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైద్య రంగాన్ని అనేక ఈ సమయంలో తండ్రి దాన్ని బట్టి డాక్టర్లు హరీష్ గారిని బట్టి, మేడం గారిని బట్టి ఎంతలో వారి యొక్క తలాంతులను సమాజానికి పరిచయం చేయడం ద్వారా వారి యొక్క సేవలను గుర్తించి ప్రజలందరూ మంచి వైద్యాన్ని వారు కనుగొనడంగా చేస్తున్నటువంటి సకల ప్రయత్నాలను ఆశీర్వదించండి. వారి సేవలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలందరూ మంచి వైద్య సేవలను అందించుకునే విధంగా వారిలో ఆలోచింపజేయమని శిబిరాన్ని వారి కార్యక్రమాలు విజయవంతం చేసి వారి ఆలోచనలను సఫలీకృతం చేయండి. ఓకే సార్, గాడ్ బ్లెస్ యూ. ఇద్దరికి ఒకటే కావాలి. ఒకటే కావాలి ఫ్యామిలీకి. నాకు మూడే గోళీలా మూడే రాదు, ఒకటే వేసుకోండి మధ్యాహ్నం. అన్నీ మంచిగానే ఉన్నాయి. దయచేసి మన ఉచిత కార్డు మీద మన లక్షెట్టిపేటలో అనుభవం కలిగిన వైద్య బృందంచే 24 గంటల అత్యవసర వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటు ధరల్లో వైద్యం అందిస్తున్న హాస్పిటల్ నీరజ హాస్పిటల్. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి జ్వరాలు, బీపీ, రక్తకణాలు తగ్గుట, జలుబు, ఆస్తమా, పాయిజన్, పాముకాడు, కిడ్నీ సమస్యల అత్యవసర సేవలకు జనరల్ అంతేకాకుండా మన నీరజ హాస్పిటల్లో పిల్లల ప్రత్యేక వైద్య నిపుణురాలు ఎండి పీడియాట్రిక్స్ అందుబాటులో ఉంటారు. అప్పుడు పీపీ ఎక్కువ అవడం వల్ల సమస్య తలనొప్పి వల్ల పీపీ ఎక్కువ షుగర్ లక్షణాలు
షుగర్ టాబ్లెట్లు బీపీ టాబ్లెట్లు ఉంటే ఈ టెస్ట్ చేసి పెడితే మనం కంట్రోల్ ఓకేనా. వాడగానే ఇట్లనే వెళ్తుంది. షుగర్ ఉందా బీపీ పెద్దపడిన వారి ధైర్యంతో వాళ్ళందరూ పెట్టి ఆయన పనిలో షుగర్ తినకముందు తిన్న తర్వాత చేసేదా ఒకటి బాగుందా ఉడితే నొప్పేస్తుందా పడ్డా హలో దయచేసి గమనించండి. ఇక్కడ ఉచిత వైద్య శిబిరంలో షుగర్ బీపీ థైరాయిడ్ చేస్తారు గాను మనం చెక్ చేసేది వైద్యులు ఇక్కడ ఉన్నారండి. వారు పిల్లలకు కూడా వారు టెస్టింగ్ చేయడం, వారిని పరీక్షించి వారికి కావాల్సినటువంటి వైద్యాన్ని అందిస్తున్నారు. దయచేసి మరి వీటిని వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాం. మరి నీరజ హాస్పిటల్ చౌరస్తా లక్ష్యపెట్టి వారి యొక్క యూటిలైజ్ చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాము. ఫ్యామిలీ హెల్త్ కార్డ్ దీనికి కాస్ట్ 50,000 రూపీస్. ఒకవేళ మీరు దీన్ని తీసుకున్నట్లయితే మీకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏమేమన్న విషయాన్ని నేను మీకు చదివిపిస్తాను. ఈ బెనిఫిట్స్ ద్వారా మీరు మెడిసిన్ ప్రత్యేకంగా ఓపీ ఫీజు ఉచితంగా మీరు ఓపీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీకు ఓపీ ఫీజు ఉండదు. నమోదు చేసుకోండి దయచేసి ప్లీజ్. మాకు మంచిగా రాసి అమ్మా దీపిక దీపిక ఊత్కూరు మొబైల్ నంబర్ ఇవి రెండు ఎంటర్ అక్కడే నేను రాను ఇప్పుడు రాత్రిగా నువ్వు అక్కడ రాయాలి. లక్ష్మి గడ్డం లక్ష్మి ఉచిత హెల్త్ వైద్య శిబిరము ఏర్పాటు చేశాము సిఎస్ఐ చర్చ్ దగ్గర. మా నీరజ హాస్పిటల్ దగ్గర పిల్లల్ని పెద్దల్ని అందరినీ చూస్తారు. 24/7 అవైలబిలిటీ ఉంటారు డాక్టర్స్. ఎమర్జెన్సీ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఉచిత హెల్త్ కార్డ్ ప్రవేశపెట్టాము. ఆ కార్డులో సంవత్సరం వరకు కూడా ఓపీ అనేది ఫ్రీగా చూస్తారు. మీకు బిల్లులో కానీ లేక ఫార్మసీలో కానీ డిస్కౌంట్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ కార్డు ఒక హెల్త్ కార్డ్ సరిపోతుంది. క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ క్యాంపులో బీపీ షుగర్కి సంబంధించి ఉచిత పరీక్షలు చేయడం జరిగింది. తర్వాత ఈ ఎండాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బీపీ షుగర్కి సంబంధించి కానీ థైరాయిడ్కి సంబంధించి కానీ వాళ్ళ మీద ఈ ఎండాకాలం ప్రభావం ఎలా ఉంటుంది, వాళ్ళకి తగిన జాగ్రత్తలు సూచనలు ఇవ్వడం జరిగింది. అవసరమైన వాళ్ళకి ఉచితంగానే మందులు ఇచ్చినాం. దాని తర్వాత ఈ హెల్త్ క్యాంప్కి సంబంధించి దీంట్లో ఒక హెల్త్ కార్డు అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నీరజ హాస్పిటల్ నుంచి ఈ హెల్త్ కార్డు ఒక కుటుంబానికి సంబంధించింది. ఒక కుటుంబం ఈరోజు హాస్పిటల్కి వెళ్తే ఓపీ ఫీజు దగ్గర నుంచి మందుల దాకా కొన్ని వేల ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది.
కాబట్టి దీని దృష్ట్యా ఈరోజు ఓపీ ఫీజు లేకుండా ఉచితంగా ఎన్నిసార్లు అయినా కానీ కుటుంబ సభ్యులు నలుగురికి ఉచితంగా సంవత్సరం మొత్తం వైద్యం చేయడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల కలిగే ఉపయోగాలు ఈరోజు తెలియజేయడం జరిగింది. సో ఇవి తెలియజేయడానికి మేము అందరం చాలా సంతోషిస్తున్నాం. ప్లస్ జనాలు కూడా దీన్ని అంటే పేషెంట్స్ కూడా దీన్ని వినియోగించుకున్నారు. అలాగే ఈ హెల్త్ కార్డ్